ఒక క్రూరమైన తల్లి తన చిన్న బిడ్డను స్ట్రోలర్లో అలా ఎలా తోసేస్తుంది అని ఎవరికైనా ఆశ్చర్యమే. తర్వాత ఏమీ జరగనట్టు అమాయకంగా నటిస్తూ వెంటనే తన భర్తకు ఫోన్ చేస్తుంది. ఆ మాటలు విని భర్త ఏమీ ఆలోచించకుండా బిడ్డను కాపాడేందుకు పరిగెత్తుకుంటూ వస్తాడు. స్ట్రోలర్ను పట్టుకున్న క్షణంలోనే అతడు సమతుల్యత కోల్పోయి స్ట్రోలర్తో పాటు కింద పడిపోతాడు. ఇది చూసిన ఆ మహిళ లోపల చాలా సంతోషపడుతుంది. మరుసటి రోజు ఆమె ఆసుపత్రికి వెళ్లి భర్తను చూసేటప్పుడు చాలా కంగారుగా నటిస్తుంది. డాక్టర్ అతడు ఇంటికి వెళ్లవచ్చని చెప్పడంతో ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. కానీ ఇంటి తలుపు వద్ద ఒక నోటీసు చూసి షాక్ అవుతారు. ఆ ఇంటి ఇక వారి పేరుపై లేదని తెలుసుకుని ఆమె కోపంతో భర్తపై అరుస్తుంది. నేను ఏమి తప్పు చేశాను అని భర్త అడుగుతాడు. చివరికి వేరే నగరానికి వెళ్లిపోదాం అని అతడు ఆమెను ఒప్పిస్తాడు. మరుసటి రోజు నగరం విడిచిపెట్టే సమయంలో డ్రైవర్ తొందరగా రమ్మని ఫోన్ చేస్తాడు. తొందరలో ఉన్న ఆమె బిడ్డను భర్త చేతికి ఇస్తుంది. అప్పుడు డ్రైవర్ ఒక్కరే రావాలి, స్థలం సరిపోదు అంటాడు. వెంటనే ఆ మహిళ నేను వెళ్తాను, నాకెప్పుడో నువ్వంటే విసుగు అని అంటుంది. ఆ క్షణంలోనే ఆమె అసలు నిజం చెప్పేస్తుంది. ఇది విని భర్త షాక్ అవుతాడు. నువ్వు ఇలా ఎలా చేయగలిగావు అని అడుగుతాడు. ఇది నా ఇష్టం అని ఆమె సమాధానం చెప్పి బిడ్డను వదిలేసి కారులో కూర్చుంటుంది. కారు ముందుకు కదలగానే ఆమె తన భర్త డబ్బంతా తీసుకుని వెళ్లిపోయానని లోపల చాలా ఆనందపడుతుంది. హృదయం పగిలిపోయిన భర్త బిడ్డను చూసుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. సంవత్సరాలు గడిచాక బిడ్డ పెద్దవాడవుతాడు. ఒకరోజు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని కారు ముందు చిక్కుకున్న ఒక అమ్మాయి సహాయం కోరుతున్నట్టు చూస్తాడు. వెంటనే కారులోకి దూకి రేక్ వేసి ఆమెను కాపాడుతాడు. నిన్ను ఇంత మంచి మనిషిగా ఎవరు పెంచారు అని ఆ అమ్మాయి అడుగుతుంది. అతడు తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తాడు. మీ కుమారుడు చాలా మంచి వ్యక్తి అని ఆ అమ్మాయి చెప్పడంతో తండ్రి గర్వపడతాడు. ఆ అమ్మాయి డాక్టర్ అని తెలుస్తుంది. ఆమె వారికి సహాయం చేయాలనుకుంటుంది. తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లి వ్యాయామాలు చేయిస్తుంది. క్రమంగా అతడికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒకరోజు వ్యాయామ సైకిల్ నుంచి దిగుతూ తడబడిపోయి ఆమె మీద పడిపోతాడు. సిగ్గుతో ముఖం దాచుకుంటాడు. అలా ఇద్దరూ స్నేహితులవుతారు. కలిసి పని చేయడం మొదలు పెడతారు.